Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 235. దక్ష హుషారుగా ఉరికి ఉరికి పనిచేస్తూ ఉంటే దీక్షిత, వీక్ష, విరాట్, విరాజ్, సంఘవి, నవీన్, రక్ష, స్నేహ అందరూ ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకుంటూ ఏం జరుగుతోందని దీక్షిత సైగ చేస్తే నాకు మాత్రం ఏం తెలుసు అని వీక్ష కూడా చెప్పేసరికి ఇది ఇంత కూల్గా ఎలా ఉంది అని విరాట్ అడిగేసరికి మేం కూడా అదే కదా ఆలోచిస్తున్నామని విరాజ్ కూడా అన్నాడు. లోపల ఏడుస్తూ పైకి హ్యాపీగా ఉన్నట్టు నటిస్తున్నట్టుంది మా అక్క పాపం అని రక్ష అనగానే లేదు లేదు 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరు అవుతారు అన్నట్టుగా మా అన్నయ్య ధైర్యం మొత్తం వదినకొచ్చినట్టుంది. అందుకే అన్నయ్య వెళ్ళిపోయినా కూడా అంత ధైర్యంగా ఉంది అని స్నేహ అంటూ ఉంటే బామ్మకి అత్తగారికి తెగ హుషారుగా హెల్ప్ చేస్తూ అలసిపోయి కూర్చున్న దక్ష దగ్గరికి వచ్చి నువ్వు బాగానే ఉన్నావా అని దీక్షిత కదిలించుకోగానే వాళ్ళ అక్క వైపు చూసి బాగానే ఉన్నాను ఏమైంది ఇప్పుడు అని అడిగింది. అంటే కర్ణగారు వెళ్ళిపోయారు కదా! ఏడుస్తూ కూర్చుంటావనుకుంటే, నువ్వేంటి ఇంత హుషారుగా పనిచేస్తున్నావు అనగానే, అంటే నేను ఏడుస్తూ కూర్చోవాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా మీరు? అని వెటకారంగా అడిగేసరికి, అలా కాదే నువ్విలా ఇంత ధైర్యంగా ఉండడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది అనగానే, అబ్బబ్బా! ఏంటి మీ గోల అని చిరాకు పడేసరికి, ఏం లేదులే అంటూ వెళ్ళిపోయారు వాళ్ళు. పూజ కోసం చేసిన లడ్డూలు తింటూ కూర్చుంది దక్ష. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా ఉంది దాన్ని చూస్తుంటే అని విరాట్ వెటకారంగా అనేసరికి దీక్షిత విరాట్ డిప్ప మీద ఒకటి పీకి నువ్వు దాన్ని మరీ ఎక్కువగా వెక్కిరిస్తున్నావు. మూతి పగులుతుంది చెప్తున్నా అనగానే చూసావా నా మూతి పగులుతుందంట. దీని కోపం పోగొట్టడానికి అడ్డమైన ఐడియాలన్నీ ఇస్తున్నారు మీరు అని విరాట్ అనగానే వీక్ష విరాజ్ తల పట్టుకుంటే విరాట్ వెర్రి నవ్వులు నవ్వుతూ దీక్షిత వైపు కోపంగా చూసేసరికి ఉగ్రమహంకాళిలాగా చూస్తూ ఉండిపోయింది దీక్షిత. విరాట్ నెమ్మదిగా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతే ఆ రోజు సాయంత్రం బామ్మ దగ్గర కూర్చుని జడ వేయించుకుంటూ ఉంటే దక్షమ్మ బాగానే ఉన్నావా అని అడిగేసరికి ఏమైంది మీ అందరికీ అందరూ వచ్చి అదే ప్రశ్న అడుగుతారు. నేను బాగానే ఉన్నాను నాకేమైంది ఏం మీ మనవళ్ళు లేకపోతే నేను బ్రతకలేక కడుపు మార్చుకుని ఏడుస్తూ ఉంటానని అనుకున్నారా అంత సినిమా లేదు అని దక్ష అనగానే నిజమేనా నమ్మమంటావా లేదంటే ఇది పైకి నువ్వు చేస్తున్న యాక్టింగా అని అడిగింది బామ్మ. దక్ష కోపంగా బామ్మ వైపు చూస్తూ ఉంటే తన మొబైల్ రింగ్ అయ్యేసరికి చేతిలోకి తీసుకున్న ఆమెకి తన శ్రీవారి దగ్గర నుంచి వీడియో కాల్ వస్తూ ఉండేసరికి నా మనవడు ఫోన్ చేస్తున్నాడు ఫోన్ లిఫ్ట్ చేయి నాకు వాడిని చూడాలని ఉందనగానే ఏంటి చూసేది నేను లిఫ్ట్ చేయను అని దక్ష కోపంగా చెప్పేసరికి ఎందుకే అని అయోమయంగా అడిగేసరికి నన్ను వదిలేసి వెళ్ళిపోయాక నేనెలా మాట్లాడతాను నేనెత్తను అనగానే పాపం వాడు నీతో మాట్లాడడానికి ఫోన్ చేస్తున్నాడే ఎత్తవే నా బంగారు కొండ నీ మొహం చూడ్డానికి అవతల వెయిట్ చేస్తూ ఉంటాడు అనగానే వెయిట్ చేయనివ్వండి అని చెప్పింది. ఇలా 2, 3 సార్లు చేసినా దక్ష నిర్దాక్షిణ్యంగా ఫోన్ కట్ చేయడంతో కర్ణగారు ఫోన్ చేస్తున్నారే అంటూ దీక్షిత రావడంతో దీక్షిత మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి తన పక్కన పెట్టుకుంటే వాడు ఫోన్ చేస్తున్నాడు నీకోసమే అని విరాట్ రాగానే విరాట్ ఫోన్ కూడా లాక్కుని స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెడితే బావ ఫోన్ చేస్తున్నాడు దక్ష అని వీక్ష రాగానే వీక్ష ఫోన్ కూడా లాక్కుని స్విచ్ ఆఫ్ చేసేసింది. ఇలా విరాజ్ ఫోన్, రక్ష ఫోన్, స్నేహ ఫోన్, నవీన్ ఫోన్, సంగవి, చివరికి శాంభవి, మోహన్ రామ, నారాయణ, ఇందిర అందరి ఫోన్లో కాల్ చేసినా కూడా అందరివి స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేసింది దక్ష.
దాంతో బామ్మ లాగి ఒకటి పీకింది దక్ష డిప్ప మీద. అబ్బాయి ఎందుకే కొట్టావమ్మమ్మ అనగానే, వాడు నీతో మాట్లాడడానికి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తే నువ్వేంటి అందరి ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసి దాచిపెట్టుకుంటున్నావు? ముందు నోరు మూసుకుని ఫోన్ చేసి వాడితో మాట్లాడు. వాడేమైనా నిన్ను కావాలని వదిలేసి వెళ్ళిపోయాడు అనుకుంటున్నావా? అక్కడ పని ఉందని చెప్పాడు కదా అని దక్ష చెబుతున్నా కూడా అదేది పట్టించుకోకుండా మౌనంగా ఉండిపోయింది. అమ్మాయి గారు, అబ్బాయి గారు ఫోన్ చేస్తున్నారని పెద్ద పాలేరు రావడంతో అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేస్తే, తోటమాలి, పని మనుషులు, వంట మనుషులు, వాచ్మెన్తో సహా అందరూ ఫోన్స్ తీసుకొచ్చి బాబుగారు ఫోన్ చేస్తున్నారు అన్నా కూడా వాళ్ళందరి ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టడంతో తన దగ్గర గుట్టగా ఫోన్స్ జమైపోయేసరికి, ఫోన్స్ అమ్ముతున్నావా అని విరాట్ వెటకారంగా అడిగాడు. అవును బావా, అమ్ముతున్నాను. ఒక ఫోన్ 5,00,000 అనగానే, నేను కొన్నప్పుడు ఆ ఫోన్ ₹1,00,000 మాత్రమేనే అని విరాట్ అయోమయంగా ఫేస్ పెట్టుకోవడంతో, అయినా సరే నీ ఫోన్ నీకు కావాలంటే 5,00,000 ఇవ్వు, లేదంటే సైలెంట్గా వెళ్ళిపో అనగానే, ఎందుకొచ్చిన గొడవ అంతా సెట్ అయిన తర్వాత దక్ష తనే ఫోన్ తీసుకొచ్చి ఇస్తుందని సైలెంట్గా వెళ్ళిపోయాడు విరాట్. ఇంతలో అమ్మగారు, అమ్మగారు అంటూ ఊరి సర్పంచ్ రావడంతో, ఏంటి సర్పంచ్ గారు ఇలా వచ్చారు? జాతరలో ఏమైనా తక్కువైందా అనగానే, జాతర బాగానే జరుగుతుందమ్మా అంటూ మోగుతున్న ఫోన్ బయటికి తీసి, ఇందాక మీ మనవడు ఫోన్ చేశాడు. మీ మనవరాలు ఫోన్ ఎత్తడం లేదంట. ఒకసారి ఫోన్ తీసుకువెళ్ళి ఇవ్వమని చెప్పాడు అనగానే, దక్ష కళ్ళు పెద్దవి చేసి అయోమయంగా చూస్తూ ఉంటే అందరూ నవ్వుకున్నారు. ఏమైందమ్మా? ఎందుకలా నవ్వుతున్నారు? నేనేమైనా రాంగ్ టైంలో వచ్చానా? అనగానే, లేదు అని బామ్మగారు నవ్వు ఆపుకుంటూ చెబుతూ ఉంటే, సర్పంచ్ గారు ఫోన్ ఒకసారి ఇవ్వండి అని దక్ష అడిగేసరికి, ఇవ్వకండి సర్పంచ్ గారు, అది స్విచ్ ఆఫ్ చేసి ఫోన్ దాని దగ్గర పెట్టుకుంటుంది అనగాని, అదేంటమ్మా అనగాని, అది వాళ్ళ ఆయన మీద అలిగింది. చూడండి దాని పక్కన ఎన్ని ఫోన్స్ ఉన్నాయో, ఏ ఫోన్కి చేసినా అది లిఫ్ట్ చేయట్లేదని మా మనవడు మీ ఫోన్కి చేసినట్టున్నాడు అని ఆవిడ ఫోన్ తీసుకుని వీడియో కాల్ లిఫ్ట్ చేసింది బామ్మ. ఎక్కడుంది నీ మనవరాలు అని సీరియస్‌గా అడిగేసరికి, ఇదిగో ఇక్కడే ఉందని ఫోన్ ఎదురుగా పెట్టేసరికి, దయ్యంలాగా ముసుగు వేసుకొని కూర్చున్న దక్ష వైపు చూసి, ముందు ముసుగు తీయవే అనగానే, నేను తీయను. ఎందుకో అంతమందికి ఫోన్ చేసి విసిగిస్తున్నారు. ఎవరికీ పని పాట ఉండదని అనుకుంటున్నారా? అంది కోపంగా. దీక్షిత, వీక్ష, రక్ష, స్నేహ సంఘవి. నేనిందాక ఆఫీస్ నుంచి వెళ్తుంటే డైమండ్ జ్యువెల్లరీ షాప్‌లో ఒక మంచి డైమండ్ నెక్లెస్ చూశాను. సూపర్‌గా ఉంది. దాని మొహం మీద నుంచి ఎవరైతే ముసుగు తీస్తారో వాళ్ళకి ఆ డైమండ్ నెక్లెస్ నేను ప్రెజెంట్ చేస్తాను అనగాని, వాళ్ళ ఐదుగురు దక్ష దగ్గరికి రావడంతో వాళ్ళని తోసేసి ఇల్లంతా పరుగులు పెట్టడం స్టార్ట్ చేసింది ముసుగు తీయకుండా. బామ్మగారు, తాతగారు తల పట్టుకుంటే, అమ్మాయిలు వెంటపడుతున్నా దొరక్కుండా దక్ష పారిపోతుంటే, ముసుగు వేసుకున్న అదే మీకంటే ఫాస్ట్‌గా పరిగెడుతోందని కర్ణ వెటకారంగా చెప్పేసరికి, రాక్షసి కావాలని దొరకకుండా పరిగెడుతోందని రక్ష అనగానే, విరాట్ ఎదురుగా వెళ్లి దక్ష మొహం మీద వేసుకున్న ముసుగుని తీసి పక్కన పడేయడంతో దక్ష ఒక్కసారిగా షాక్ అయితే, చూసుకోరా నీ ప్రియమైన శ్రీమతిని అంటూ విరాట్ దక్షకి ఎదురుగా ఫోన్ పెట్టడంతో, బావా అని దక్ష గట్టిగా అరవడంతో, ఫ్రెండ్ పాప అని అన్నాడు విరాట్. ముసుగు తీసేసి మంచి పని చేశావు. కానీ డైమండ్ నెక్లెస్ నువ్వేం చేసుకుంటావురా? అని కర్ణ అడిగేసరికి, నా పెళ్ళానికి ఇస్తాను కదరా అనగానే, గుడ్ ఐడియా. వచ్చేటప్పుడు తీసుకొస్తానులే. దానికి ఫోన్ ఇచ్చి మీరందరూ దూరంగా వెళ్ళిపోండి అన్నాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.